తెలుగును ప్రేక్షకులకు నమస్తే. షారుఖ్ ఖాన్ నటించినటువంటి డంకీ సినిమా ఈరోజు థియేటర్లకు వచ్చింది. ముందుగా మనం షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2023 సంవత్సరంలోనే మొత్తం 3 సినిమాలు రిలీజ్ చేశారు బాక్స్ ఆఫీస్ ముందు. ఆల్రెడీ 2 సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి. షారుఖ్ ఖాన్ కెరీర్లోనే 1000 కోట్ల సినిమాలుగా 2 సినిమాలు కూడా నుంచున్నాయి. అయితే డంకీ విషయం రిజల్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు రిలీజ్ అయినటువంటి డంకీకి దర్శకుడు రాజ్కుమార్ హిరానీ సినిమాలంటే తెలిసిన ఆడియన్స్కి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్తారు. ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే అయితే కాస్త సాటిస్ఫై చేస్తారని చెప్పుకోవచ్చు. బట్ రాజ్కుమార్ హిరానీ గత చిత్రాలతో పోల్చుకుంటే మట్టుకి ఈ సినిమా కాస్త నిరాశపరిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ సినిమాలు 2 కూడా యాక్షన్ ప్రధానమైనటువంటి మాస్ సినిమాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే వసూళ్లను రాబట్టాయి. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి డంకీ సినిమా అయితే ఒక చిన్న పాయింట్ని, డంకీ ట్రావెల్ అనే ఒక చిన్న పాయింట్ని తీసుకొని రాజ్కుమార్ హిరానీ కథనైతే అల్లుకోవడం జరిగింది. పంజాబీ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, అలానే ఒక 4 ఫ్రెండ్స్ ఇంగ్లాండ్కి డంకీ ట్రావెల్ ద్వారా వెళ్ళగలిగారు. వాళ్ళ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఈ ట్రావెల్కి చేసినటువంటి సీన్లలో వచ్చినటువంటి ఫన్ ఏంటి, ఏం ఫన్ జనరేట్ అయింది అనేది ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ కథ, కోర్ కథ. అయితే ఈ కథను కొంత ఫస్ట్ హాఫ్లో నడిపించే విధానం అయితే కొంత ప్రతి సీన్లోనూ హిలీరియస్గా డైలాగ్స్ అయితే పెట్టుకుని కొంత ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్కి వచ్చే భావోద్వేగాలు అయితే ఆడియన్కి కనెక్ట్ అవుతాయి. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంత వచ్చినటువంటి రిపీట్ సీన్స్ కొంత ల్యాగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఒక చిన్న పాయింట్ చుట్టూ కథనైతే అల్లుకొని రాజ్కుమార్ హిరానీ తీయటం అయితే జరిగింది. సో తన గత చిత్రాలతో పోల్చుకోకుండా ఈ సినిమాని చూసినట్టయితే కాస్త పర్లేదు అనిపిస్తుంది. కానీ చూస్తున్నంతసేపు గత చిత్రాలని పోల్చుకున్నట్టయితే ఈ సినిమా అంత ఎంగేజ్గా లేదని మనం చెప్పుకోవాలి. అదే కాకుండా షారుఖ్ ఖాన్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈ సంవత్సరము. ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చినాయి. హిందీలో అయితే ఈ సినిమాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. హిందీ లాంగ్వేజ్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. జవాన్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ డంకీ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అయితే కాస్త పర్లేదు, బాగానే వచ్చాయని అనిపించింది. బట్ రేపు రిలీజ్ అవుతున్నట్టు సలార్ ఏదైతే ఉందో సలార్కి థియేటర్స్ పోతాయి. అలాగే అదేవిధంగా సలార్కి వచ్చే ఓపెనింగ్స్, సలార్కు ఉన్నటువంటి ఇమేజ్, వీటన్నిటి దృష్ట్యా డంకీ భవిష్యత్ అనేది ప్రేక్షకుడు అయితే నిర్ణయిస్తాడు. సో సలార్కు సంబంధించినట్టు మనం చూసుకున్నట్టయితే మాస్ సినిమా అది. ప్రభాస్కి దాదాపు 4 సినిమాలకి రిజల్ట్ అయితే మిక్స్డ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో చూడాలనుకుంటారో ఆ రేంజ్లో ఈ ట్రైలర్లో అయితే ప్రభాస్ని చూపించడం జరిగింది. సో రేపు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర, అలానే వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ చేసేటువంటి ఫీట్ మీద ఈ డంకీ ఫేట్ ఆధారపడిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ అయితే ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. బట్ తన చేసినటువంటి గత చిత్రాలకు పోల్చుకుంటే కనుక ఈ సినిమా డిఫరెంట్ వైవిధ్యమైనటువంటి కథాంశం అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. బట్ రిలీజ్ విషయానికి వస్తే ఈ సలార్తో పోటీ పడటం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చనీయ అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఊర్ర మాస్ సినిమా అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాని మొదటగా 22వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా 21వ తారీఖు ఓపెనింగ్స్ దృష్టిలో పెట్టుకుని 21వ తారీఖు ఓపెనింగ్స్ కొల్లగొట్టాలనే దృష్టితో ఈరోజు షారుఖ్ ఖాన్ డంకీ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా అయితే మనం చూస్తున్నంతసేపు కూడా కాస్త ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజ్ అయ్యి హ్యూమర్గా జనరేట్ అవుతున్న నేపథ్యంలో సెకండ్ హాఫ్ కొంత హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో కొంత లాగ్ అనిపిస్తుంది. మనం చూస్తున్నంతసేపు కూడా దాని తర్వాత థియేటర్ నుంచి వస్తున్నప్పుడు ఏ ఫీల్ లేకుండా సాధారణంగా చూసాము వచ్చాము అన్నట్టు ఉంటుంది తప్ప దాన్ని కథని ఇంటికి మోసుకెళ్ళి దాదాపు డిస్కస్ చేసుకొని లేకపోతే 2 రోజులు హెలిజినేషన్లో అదే ఫేవర్లో ఉండి ఇలాంటి కథ గొప్ప కథ అని అయితే మనం చెప్పుకోలేము. అలానే ఇది అట్రఫ్లాఫ్ సినిమా అని కూడా తీసిపడేలేము. ప్రస్తుతానికైతే ఇది మనం చూస్తున్నంతసేపు కూడా ఒక యావరేజ్ సినిమాను చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. బట్ దీని భవిష్యత్తు ఏందనేది రేపు రిలీజ్ అయ్యే సినిమా పైన ఆధారపడి ఉంటుంది. రేపు ప్రభాస్ సినిమా కనుక హిట్ టాక్ వచ్చిందంటే మటుకి డంకీ నిలబడటం అయితే కష్టం అని మనం చెప్పుకోవాలి. ప్రభాస్ సలార్ కొంచెం అటు ఇటు అయినా డంకీ కాస్త కలెక్షన్లు అయితే రాబట్టే అవకాశం అయితే ఉంది. సో ఈ ప్రస్తుతానికి మనం డంకీ సినిమా భవిష్యత్తు అనేది సలార్ ప్రభాస్ సినిమా రిలీజ్ తర్వాత మనం డంకీ సినిమా భవిష్యత్తు అయితే ప్రేక్షకులు నిర్ణయిస్తారని అయితే మనం చెప్పుకోవచ్చు. బట్ షారుఖ్ ఖాన్ ఫామ్ చూస్తుంటే మటుకి 2023లో హ్యాట్రిక్ కొడతారని ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఇది హ్యాట్రిక్గా మిగులుతుందా త్రూఅవుట్ లాంగ్ రన్లో, లేదా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లుగా 2023 షారుఖ్ ఖాన్ కెరీర్లో ఉంటుందా అని చెప్పేసి వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.